సో నిన్న ప్రధాని మోదీ చాలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేశారు. ఉగ్ర దాడికి ప్రతిగా ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉంది. దాంతోపాటు వారి శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పి మోదీ కామెంట్ చేశారు సార్. సో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఇవ్వాల్సిందే కదా. సైన్యం పొలిటికల్ డిసిషన్ ఒకటే అయిపోయింది, పాకిస్తాన్ బుద్ధి చెప్పాలని. ఈ పొలిటికల్ డిసిషన్ భారత ప్రభుత్వం తీసుకుంది. తర్వాత భారత ప్రభుత్వానికి భారతదేశ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. అన్ని పార్టీలు స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సిందే, మామూలు చర్య కాదు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పే రీతిలో మిలిటరీ చర్య తీసుకోవాల్సిందే. దీంట్లో శశబిషలు లేవు. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మీకు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని కూడా అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించారట. ముందు ఇన్విటేషన్లు ఆయన పేరు లేకపోతే ప్రత్యేకంగా అమిత్ షా ఇంటర్వ్యూనే పిలిపించారని నిన్న ఇండియా టుడే రాజీవ్ సందేశ్ షోలో చెప్తున్నారు. సో అందరూ ఒకటే అభిప్రాయం చెప్పారు, ఇందులో తేడా లేదు, మతం లేదు, తేడా రాజకీయం లేదు. అందరూ భారత రాజకీయ వ్యవస్థ ముక్త కంఠంతో మీరు మిలిటరీ చర్య తీసుకుంటారా, ఇంకో చర్య తీసుకుంటారా, పాకిస్తాన్ కోలుకోని రీతిలో ఈ తీవ్రవాదానికి ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పడే రీతిలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఏ చర్య తీసుకున్నా మేము మీతో ఉంటాం అని బ్లాంక్ చెక్ ఇచ్చారు ఇండియన్ పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు. సో అందువల్ల ఒక పొలిటికల్ డిసిషన్ అయిపోయింది, పాకిస్తాన్ బుద్ధి చెప్పాల్సిందే అని. ఆ బుద్ధి కూడా గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెప్పాలి, ఏ రూపంలో చెప్పాలి అంటే ఇట్ హ్యాజ్ ఎ మిలిటరీ రెస్పాన్స్ ఆల్సో ఉంది కనుకనే సైన్యానికి ఇచ్చారు. లేకపోతే సైన్యానికి ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు, దానికేం సైన్యానికి సంబంధం లేదు కదా. సైన్యానికి ఇచ్చారు అంటే రెస్పాన్స్ విల్ బి మిలిటరీ, దీంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. సో ఫస్ట్ పొలిటికల్ డిసిషన్ అయిపోయింది. ఆ పొలిటికల్ డిసిషన్కు దేశ యావత్తు ప్రధానమంత్రి వెనకాల ఉన్నాం. తర్వాత మిలిటరీ రెస్పాన్స్కు కూడా భారతదేశం సిద్ధంగా ఉంది. ఇక ఏ టైంలో, ఏ మోడ్, ఏ రూపంలో, ఏ టార్గెట్ పైన, ఏ విధంగా, ఇది ఆపరేషనల్ ఇష్యూస్ అంటారు దీన్ని. ఈ ఆపరేషనల్ ఇష్యూస్ను మనంగా డిసైడ్ చేయాల్సింది. టీవీ స్టూడియోలో ఉండి యుద్ధ వ్యూహాలు రచించకూడదు. టీవీ స్టూడియోలో ఉండి మిలిటరీకి మనం అడ్వైజ్లు ఇవ్వకూడదు. టీవీ స్టూడియోలో ఉండి మిలిటరీకి మనమే మేధావులు అనుకొని ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పకూడదు. వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. భారత సైన్యాలపైన మనకు విశ్వాసం ఉంది, దాని శక్తి సామర్థ్యాలపైన, భారత సైన్య దేశభక్తి పైన, భారత సైన్యకు ఉన్న కంబాట్ ఎఫిషియన్సీ పైన మనకు పూర్తి నమ్మకం ఉంది. వీల్ హోప్, వీఆర్ కాన్ఫిడెంట్ తీసుకుంటారు వాళ్ళు, ఏ చర్య తీసుకుంటారు. ఈలోగా ప్రపంచాన్ని మొబిలైజ్ చేయాలి. పాకిస్తాన్కు ఉండే అన్ని రకాల డిప్లొమాటిక్ సపోర్ట్ను చోక్ చేయాలి. అంటే ఈ దాడి జరిగినాక కూడా పాకిస్తాన్ దీన్ని అంతర్జాతీయంగా మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తుంది. అది అన్ని రకాల అగ్రెసివ్ డిప్లొమాసీ ద్వారా పాకిస్తాన్కు మద్దతు రాకుండా చేయగలగాలి. బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మనం చూసాం, ఆ మద్దతు రాలే. ఎవరు భారతదేశాన్ని ఖండించలేదు, ఐక్యరాజ్యసమితిలో మనపైన ఎవరు తీర్మానం చేయలే. ఎందుకంటే యునైటెడ్ నేషన్ చార్టర్ సెల్ఫ్ డిఫెన్స్ మీద ప్రియంప్టివ్ స్ట్రైక్ చేసే హక్కు ఇస్తుంది. నా దేశం పైన దాడి చేస్తుంటే నేను కూర్చొని ఊరుకుంటానా? సో ఆ హక్కు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఇస్తుంది. అయినా పాకిస్తాన్కు ఏ డిప్లొమాటిక్ సపోర్ట్ రావచ్చు, దాన్ని మనం న్యూట్రలైజ్ చేసే పని చేయాలి. మనకు అనుకూలంగా మార్చుకోగలగాలి, కాదనుకుంటే అట్లీస్ట్ న్యూట్రలైజ్ చేయాలి. బహుశా భారత ప్రభుత్వం ఆ పని చేస్తోంది అని నా నమ్మకం. ఇవన్నీ బహిరంగంగా చెప్పి చేయరు కదా. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ ఇటలీ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. మన ఫారిన్ మినిస్టర్ G20 ఎన్వాయిస్తో మాట్లాడాడు. సో త్రూ ద డిప్లొమాటిక్ ఛానల్స్ చెప్పాల్సిన వాళ్ళకు చెప్పే మేరకు భారత ప్రభుత్వం చెప్తుంది, చెప్పి ఉంటుంది కూడా. సో అది డిప్లొమాటిక్గా పాకిస్తాన్కు సపోర్ట్ రాకుండా చూడాలి. నిన్న వార్త వచ్చింది, తుర్కీ నుంచి మీకు మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్ కరాచీ ఎయిర్పోర్ట్లో దిగిందని. దాంట్లో సైన్యాన్ని ఆయుధాలను వాహనాల్ని రవాణా చేసే మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్.
సో అది దిగడం వెంటనే భారతదేశం స్పందించింది. తుర్కీ వివరణ ఇచ్చింది, లేదు ఇది రీఫ్యూయలింగ్ కొరకే మేము దిగాము అని. ఎందుకంటే పాకిస్తాన్కు అతిపెద్ద సపోర్టర్ తుర్కీ, ఎందుకంటే పాకిస్తాన్కు వన్ ఆఫ్ ద లీడింగ్ మిలిటరీ సపోర్టర్ కూడా, తర్వాత డిప్లొమాటిక్ సపోర్టర్ కూడా తుర్కీ. సో అందువల్ల ఇండియా స్పందించింది, దానికి తుర్కీ వివరణ కూడా ఇచ్చింది, ఇది కేవలం రీఫ్యూయలింగ్ జరిగామని. అందువల్ల పాకిస్తాన్కు వచ్చేటువంటి డిప్లొమాటిక్ సపోర్ట్ను న్యూట్రలైజ్ చేయగలగాలి. సో దానికి అమెరికా నుంచి మొదలుకొని చైనా వరకు భారతదేశం మాట్లాడాలి. తర్వాత ఈ ఒక్క మిలిటరీ అటాక్ వల్ల మాత్రమే పాకిస్తాన్ ఆపగలుగుతామా? వాళ్ళకు స్ట్రైక్స్ తర్వాత కూడా మళ్ళీ పహల్గామ్ అటాక్ జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత కూడా పహల్గామ్ అటాక్ జరిగింది. అందువల్ల మిలిటరీ చర్య ఎలోన్ సరిపోదు. అందువల్ల దానికి కావలసినటువంటి ఇతర రకమైన చర్యలు, ఆర్థికపరమైన చర్యలు కావచ్చు, అవి కూడా ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇప్పుడు ఉదాహరణకు సింధు జలాల ఒప్పందాన్ని మనం నిలిపివేశాం. ఇప్పుడు పాకిస్తాన్ తన ఎయిర్ స్పేస్ను ఇండియన్ ఫ్లైట్స్కు ఆపింది. దానివల్ల నష్టపోయేది పాకిస్తాన్ కూడా, ఎందుకంటే మనం ఫ్రీగా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఎవరు వాడాడు. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ఇప్పుడు ఉదాహరణకు బోయింగ్ 737 విమానము పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ద్వారా వెళితే వీ పే ఓవర్ ఫ్లైట్ ఆర్ నావిగేషన్ ఫీ ఆఫ్ అరౌండ్ $580. ఇంకా పెద్ద విమానాలు అయితే ఒక్క ఫ్లైట్కు $1,200 to $1,500 పే చేస్తాం. ఎవ్రీ డే కనీసం ఒక 100 ఫ్లైట్లైనా ఉంటాయి. అంటే 100 ఫ్లైట్లనే ఉన్నాయంటే అర్థం ఏంటి? డైలీ కనీసం కొన్ని ఫ్లైట్లకు $580 ఉంటాయి, కొన్ని ఫ్లైట్లకు $1,500 పెడతామంటే కనీసం మనము $1,00,000 ఎవ్రీ డే చెల్లిస్తాం పాకిస్తాన్కు. పాకిస్తాన్ ఇప్పుడు IMF అప్పు కొరకు ఎదురు చూస్తున్న దేశం అది. సో $1,00,000 ఇప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. మీకు పుల్వామా అటాక్ తర్వాత కూడా, బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత 5 నెలలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని ఇండియా కాపింది. దానివల్ల పాకిస్తాన్ భారీగా నష్టపోయింది, మనమే నష్టపోలే. ఏది మనకు నష్టం, విమానాలు రీరూట్ కావాలి. దానివల్ల రీరూట్ చేయాలంటే కాస్ట్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ ఏవియేషన్. కానీ మనం భరించగలం, పాకిస్తాన్ భరించలేదు, అది తేడా. ఎందుకంటే పాకిస్తాన్కు $10 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటే మనకు $750 బిలియన్ ఉంది. వాడికి 2 నెలల పాటు దిగుమతులకు సరిపోయేంత ఉంటే మనకు 12 నెలలు ఉంది. సో ఇండియన్ ఎకానమీ కెన్ అఫోర్డ్, బట్ పాకిస్తాన్ ఎకానమీ కెనాట్ అఫోర్డ్. ఇప్పుడు మనం కూడా దానికి రిటాలియేట్ చేయబోతున్నాం. ఇండియన్ ఎయిర్ స్పేస్ కూడా పాక్ విమానాలకు ఆపబోతున్నాం. అది జరిగితే ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్ళే పాకిస్తాన్ విమానాలు భారతదేశం గగనతలాన్ని వాడలేవు. అప్పుడు వాళ్ళు చైనా నుంచి, శ్రీలంక నుంచి పోవాల్సి ఉంటుంది. దానివల్ల పాకిస్తాన్ విమానాలకు భారం అవుతుంది. సో ఇలా ఎకనామిక్ చర్యలు ద్వారా ఇప్పుడు మనము ఎక్స్పోర్ట్ చేస్తాం, అసలు మనం దిగుమతి చేసుకునేది చాలా తక్కువ పాకిస్తాన్ నుంచి. భారీగా మనం పాకిస్తాన్కి ఎగుమతి చేస్తాం. అందులో ఫార్మాసిటికల్స్, షుగరు భారీగా ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇలా పాకిస్తాన్లో మందుల ధరలు గణనీయంగా పెరగబోతున్నాయి. ఇండియా ట్రేడ్ రద్దు చేసింది కనుక. సో ఇలాంటి చర్యల ద్వారా పాకిస్తాన్ నవనాడుల్ని బంధించాలి. యూ హ్యావ్ టు చోక్ పాకిస్తాన్ ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ద వర్డ్. దానికి డిప్లొమాటిక్ సపోర్ట్ కట్ చేయాలి. ఎందుకంటే బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పటికీ ఇప్పటికీ పాకిస్తాన్ మరింత బలహీనంగా ఉంది. పాక్ ఎకానమీ బలహీనంగా ఉంది. పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ గందరగోళంగా ఉంది. ఆర్మీ లెజిటిమసీ కోల్పోయింది. పాకిస్తాన్ వాళ్ళు అధికారంలో ఉన్నవారు రిగ్డ్ ఎలక్షన్స్ అంటున్నారు. సో 100 మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఆర్మీ ఆఫీసులపై కూడా తిరగబడ్డారు. సో పొలిటికల్లీ గందరగోళంగా ఉన్నారు. బెలూచ్ వాళ్ళు తిరగబడుతున్నారు. అది బెలూచిస్తాన్ 44% ఆఫ్ ది ల్యాండ్. ఖైబర్ పఖ్తూన్ వాళ్ళు టెహ్రీక్ తాలిబాన్ పాక్ ఆఫ్ఘాన్ బార్డర్లో అటాక్ చేస్తుంది. తాము సృష్టించిన తాలిబాన్లే పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారారు. ట్రంప్ టారిఫ్లతో చైనా లాంటి దేశం కూడా ఇవాళ భారతదేశంతో పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. భారతదేశాన్ని కలుపుకొని పోవాలని మాట్లాడుతోంది చైనా. అందువల్ల డిప్లొమాటిక్గా, పొలిటికల్గా దిస్ ఈజ్ అప్రాప్రియేట్ మూమెంట్. బాలాకోట్ స్ట్రైక్స్ జరిగిన దాంతో పోల్చినా కూడా మోర్ అప్రాప్రియేట్ మూమెంట్. అందువల్ల ఖచ్చితంగా ఈ జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అంటారు, ఇవి ఇచ్చే అదనపు అడ్వాంటేజెస్ను కూడా భారతదేశం ఉపయోగించుకొని దాని దేశానికి తగిన విధంగా బుద్ధి చెప్పాల్సిన అవసరమవుతుంది.
ఇక ఏ క్షణమైనా భారత్ ప్రతీకార దాడి చేయొచ్చు అనే టెన్షన్లో ఉంది పాకిస్తాన్. బోర్డర్లో రాడార్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉగ్రవాదుల్ని సైనికులు రక్షణతోనే బగ్గర్లలోకి తరలిస్తున్న పరిస్థితి. పైకి పాకిస్తాన్ చెప్తోంది సార్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం భారత్ దాడి చేస్తే అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మేము అణ్వస్త్రం ప్రయోగిస్తామని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? పాకిస్తాన్ వ్యూహం ఏంటి? మొదటిది ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ ఫైర్ వయలేషన్లు పెంచారు. వరుస పెట్టి అంతకుముందు కూడా పెంచారు. ఎందుకంటే దాని ద్వారా ఇండియన్ ఆర్మీ ఎంగేజ్ అయితే ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. సో లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఫైరింగ్ మొదలైంది. ఎందుకు అంటే మేము రెస్పాండ్ అవుతాము అని ఒక మెసేజ్ ఇవ్వడము, ఇండియన్ ఆర్మీకి ఒక రకంగా మనము దాడి చేయకుండా నిరోధించడానికి ఇది ఒక ఎత్తుగడ. ఇది మొదటి పని చేస్తున్నారు. రెండవది డిప్లొమాటిక్ ఛానల్స్లో మొదలుపెట్టారు.